జనవరి 3 కరెంట్ అఫైర్స్. ఇటీవల పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఎవరు సత్కరించబడనున్నారు? సాయి పరంజపే. 2024 నాటికి భారతదేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఎన్ని గిగావాట్లను మించిపోయింది? 200 గిగావాట్లను మించిపోయింది. ఇటీవల ఖేల్రత్న అవార్డు 2025తో ఎంతమంది క్రీడాకారులను సత్కరిస్తారు? 4. హర్మన్ప్రీత్ సింగ్ హాకీ, మను భాకర్ షూటింగ్, గుకేష్ డి చెస్ మరియు ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్. అవార్డు ప్రదానోత్సవం జనవరి 17, 2025న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగింది. ఇటీవల గంగాధర్ జాతీయ అవార్డు ఎవరు అందుకున్నారు? ప్రదీపా సత్పథి. బాల్య వివాహాలను అంతం చేయాలనే ప్రచారం ఇటీవల ఏ దేశంలో ప్రారంభించబడింది? నేపాల్. ఏ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో పుస్తక పఠన సంస్కృతిని ప్రోత్సహించడానికి రాష్ట్రవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించింది? మహారాష్ట్ర. 24వ జాతీయ ఫారెస్ట్ రెసిడెంట్ స్పోర్ట్స్ పోటీ ఎక్కడ ముగిసింది? రీసెంట్గా జరిగింది ఇది. అయితే రాయ్పూర్లో ముగిసింది. నేషనల్ ఫారెస్ట్ రెసిడెంట్ స్పోర్ట్స్ కాంపిటీషన్ అన్నమాట. ఏ దేశానికి చెందిన ఉప విదేశాంగ మంత్రి మాజిద్ తఖ్త్ రావంచి 2 రోజుల పర్యటన కోసం భారతదేశానికి వచ్చారు? ఇరాన్ దేశానికి చెందిన ఉప విదేశాంగ మంత్రి. కేఎస్ మణిలాల్ ఇటీవల మరణించారు. ఆయన ఎవరు? ఏ రంగానికి చెందినవారు? ఆయన వృక్ష శాస్త్రజ్ఞుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత కేఎల్ మణిలాల్ వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బుధవారం మరణించారు. ఆయనకి 86 ఇయర్స్. ఇటీవల ఆరిఫ్ ముహమ్మద్ ఖాన్ ఏ రాష్ట్రానికి 42వ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు? బీహార్ రాష్ట్రానికి. ప్రపంచ బ్రిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్ ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? న్యూయార్క్. బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ న్యూయార్క్లో జరిగింది. జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ త్రూ ది ఏజెస్ ఈ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? అమిత్ షా. జనవరి 1, 2025న దేశవ్యాప్త పరిశోధన వ్యాసాలు మరియు పత్రికలకు యాక్సెస్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించింది? వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ ONOS అనే పథకాన్ని స్టార్ట్ చేసిందనమాట. 2025 జనవరి 1న DRDO ఏ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్నారు? 67వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇంకా పునర్వ్యవస్థీకరించబడిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని ఏ ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది? 2025-26వ సంవత్సరానికి గాను ఆమోదించింది. మనీష్ సింఘాల్ ఇటీవలే అసోచామ్ సెక్రటరీ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. అసోచామ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1920. అసోచామ్ అంటే అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. ఇది భారతదేశంలోని న్యూఢిల్లీలో ఉన్న ప్రభుత్వేతర వాణిజ్య సంఘం మరియు న్యాయవాద సమూహం. ఈ సంస్థ భారతదేశంలో వాణిజ్యం మరియు వాణిజ్య ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. సమస్యలు, కార్యక్రమాల మధ్య ఇంటర్ఫేస్గా ఉంటుంది.